కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ షర్మిలపై కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు అక్కలు చంద్రబాబు ట్రాప్ లో పడిపోయారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. 2021 తర్వాత వైఎస్ వివేక కుమార్తె సునీత, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల చంద్రబాబు కుట్రలో పావులుగా మారారన్నారు. ఉదయం లేచినప్పటి నుంచి ఎంత మాటొస్తే అంత మాట తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. తన అక్కలతో పోరాడే శక్తి ప్రజలే ఇస్తారన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా గట్టిగా నిలబడతానన్నారు. 2021 నుంచి చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావులుగా మారిపోయారు. ఎంత మాట వస్తే అంత మాట, నోటికి ఎంత మాట వస్తే అంత మాట. నిజంగా బాధేస్తుంది. నాకేం కోపం అయితే లేదు కానీ బాధేస్తుంది. ఏందిరా మనల్ని, వాళ్ళకు బాగా తెలుసు ఇరికిచ్చింది వాళ్ళే, మళ్ళీ విమర్శించేది వాళ్ళే. 2021లో సునీతక్క, చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ఢిల్లీలో ఒక తెలుగు వ్యక్తి, ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఒక వ్యవస్థను హెడ్ చేస్తూ, చాలా ముఖ్యమైన వ్యవస్థ. ఆ వ్యవస్థ గురించి మనం బయట బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి మీ అందరికీ తెలుసు. బహుశా ఆ వ్యవస్థ హెడ్ అతను వీళ్ళ ద్వారా సిబిఐని ప్రభావితం చేసినారు. మరి 2.5 సంవత్సరాల తర్వాత వాచ్మెన్ రంగన్న 2.5 సంవత్సరాలు ఏమీ మాట్లాడకపోవడము, లై డిటెక్టర్ టెస్ట్ చేసినా కూడా ఏమీ చెప్పకపోవడము, 2.5 సంవత్సరాల తర్వాత వీళ్ళ దగ్గరకు వచ్చి ఈ నలుగురు చేసినారని పేర్లు చెప్పడము. ఆ నలుగురిని సిబిఐ అరెస్ట్ చేయదు. ఆ నలుగురిలో ఒక వ్యక్తిని అప్రూవర్ చేస్తుంది. అప్రూవర్ చేయకముందు, అప్రూవర్ అంటే ఏంటంటే నిందితుడిని సాక్షిగా మార్చడాన్ని అప్రూవర్ అంటారు. అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసినాడు. 2 అక్కలు రోడ్డు మధ్య తిరుగుతున్నారు కదా, ఏ ఒక్కసారి కూడా అతను నోడిమని మాట వరుస కూడా చెప్పరు. తానే చంపే అని మొత్తుకుంటున్న ఆ వ్యక్తిని ఓడిమ్మని మాట వరుస కూడా మా అక్కగారు ఇద్దరు చెప్పరు. నా మీద ఎందుకు కూడా ఏడుస్తారో నిజంగా వాళ్లకు, ఆ దేవుడికి, ఆ చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకే తెలియాల. కసిపూసి వదిలేసినారు నన్ను.